మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. ఎవరికి చెప్పనని మీరు ఒట్టేస్తే ఒక సీక్రెట్ చెప్తాను. చెప్పండి. నేనే దావుద్ ఇబ్రాహింని. డి కంపెనీ మోర్ డేంజరసా, ఆర్జీవీ కంపెనీ మోర్ డేంజరసా అని ప్రశ్న అడుగుతుంది. మీ దృష్టిలో దావుద్ ఇబ్రాహిం మంచోడా కాదా? దావుద్ ఇబ్రాహిం చాలా మందికి మంచి చేశాడు, చాలా మందికి చెడు చేశాడు. You don't want to make a film on a change maker like Sachin Tendulkar, but you want to make a film, you insist on making a film on a criminal. మనకి సామెత కదా, పట్టుబడినోడే దొంగ అని, పట్టుబడినోడు దొంగ కాదని. జస్ట్ క్రైమ్ చేశాడు కాబట్టి అతను చెడ్డోడు మంచోడు అంత సింప్లిస్ట్గా చేయడం కరెక్ట్ కాదు. నైమ్కి ఏదో టెలివిజన్ ఛానల్ పెట్టాలనే ఒక తపన ఉండేదని, అలాంటి ఫ్యాన్సీతో ఆయనే స్వయంగా ఆయన మనుషులే లేకపోతే ఆయన ఆరాధకులు మీ చేత ఏమైనా సినిమా తీయించారని అడుగుతున్నారు. ముంబై పోలీస్ కమిషనర్ శివానందన్ ఉండేవారు. ఆయన అడిగాను, డీ కంపెనీలో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నాను. నేను ఒక మేబీ 2-3,000. ఇది కనిపించిన ఆరో సింహం. ఇది డీ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను, బ్రాండ్ కావాలి అక్కడ. ఎలా ఉంటారు వాళ్ళు? మనకన్నా మామూలుగా ఉంటారు. తెలిసి కూడా ఈ సినిమా తీయాలి, దీన్ని వెబ్ సిరీస్గా కూడా తీయాలని చెప్పి అనుకోవడంలో ఆంతర్యం ఏంటి? కృష్ణుడు ఏం చేశాడు? ఈ ఫెసిలిటేటింగ్ ద వార్. మనుషులకి మంచి చేయడానికి ఏం చేయలేదు కదా కృష్ణుడు అక్కడ. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దేవుడికి అంత పవర్ ఉండేది, చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించారు? సో మీరైతే మహాభారతాన్ని కూడా జస్టిఫై చేయట్లేదు ఇక్కడ. ఇట్ ఈస్ లైక్ నండవల్. ఇంత సున్నితమైన ఈ విషయం మీద మీరు సినిమా తీస్తే మిమ్మల్ని దేశద్రోహి అని ఎవరన్నా అంటే ముద్ర వేస్తే మీరు ఒప్పుకుంటారా? 92 డిసెంబర్లో చాలా మంది ముస్లిమ్స్ని శివసేన వాళ్ళు చంపేశారు అయోధ్య తర్వాత. వాటికి పగ తీర్చుకోవటానికి వీళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి మన బాంబేలో మమ్మల్ని బతకనివ్వరు. ఐఎమ్ నాట్ టెలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ justifying that Dawood Ibrahim is good for the country or bad for the country. జరిగిన చూపెడతాను. తర్వాత ఆయనకు వారసులు ఉన్నారా? ఒకటి హిస్ డాటర్ డైడ్ బికాస్ ఆఫ్ మలేరియా. అంత పెద్ద క్రిమినల్ కూతుర్ని ఒక దోమ వచ్చి చంపేసినారు. మీ క్రిమినల్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఆయనదే. మీ ఇంట్లో ఫోటో ఉంది, ఆయన పూజను చేసుకుంటారేమో అని నా హృదయంలో ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. చోటా రాజాను ఒక మనిషి సౌత్య అని ఆల్మోస్ట్ తమ్ముడిలాగా చూసుకున్నాడు. ఒక పర్టిక్యులర్ స్టేజ్లో దావుద్ ఇబ్రాహింకి చోటా రాజానికి గొడవ వచ్చినప్పుడు కలిసి చోటా రాజాని చంపడానికి ప్లాన్ చేసి ఆ ప్లాన్ ఏమో వర్కౌట్ అవ్వదు. చోటా రాజాని పారిపోయాడు. ఇదంతా దుబాయ్లో జరిగింది. అంటే వీడు ఏం చేశాడంటే బాంబే నుంచి నలుగురిని తెప్పించి నేను మొత్తం అన్ని అరేంజ్ చేస్తాను, మీరు వెళ్ళి హాలిడే లాగా వెళ్ళండి దుబాయ్, అక్కడ నా వాళ్ళు వచ్చి సౌత్యాన్ని ఎలా చంపాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు కన్విన్స్ అయితే చేయండి. వీళ్ళు సరే వెళ్ళారు దుబాయ్లో. మాల్లో బయట ఒక జిమ్ ఉంది. సౌత్య రోజు అక్కడికి వస్తాడు. పోర్ట్ దగ్గర కస్టమ్స్ వాళ్ళు అందరినీ ఆల్రెడీ సెట్ చేశాడు రాజన్ భాయ్. వాళ్ళు మిమ్మల్ని బోట్లో ఎక్కిస్తారు. ఆ బోట్ యాట్ ఇండియాకి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే సాయంత్రం వచ్చాడు సౌత్య. కిందది టపా షూట్ చేశారు. షూట్ చేసి పరిగెత్తారు. లెఫ్ట్ టర్న్ తిరిగారు, రైట్ టర్న్ తిరిగితే వ్యాన్ లేదు అక్కడ. ఓకే, ఇది ఇంకా నేను మీకు ఉడికినాయి మన ఇంటర్వ్యూ కాబట్టి చాలా తక్కువ చెప్పాను. దీని యాక్చువల్ స్టోరీ చెప్తే కింద పడిపోతారు. డాక్టర్ రామ్ గోపాల్ వర్మ, పిహెచ్డి ఇన్ అండర్ వరల్డ్. ఒక థీసిస్ ఎవరైనా గౌరవ డాక్టరేట్ ఇచ్చేస్తారేమో నాకు భయంగా ఉంది. వెల్కమ్ టు ది స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్. దర్శకులు ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారితో మనం చాలా విషయాలపై సుదీర్ఘంగా ఇంతవరకు చర్చించాం. కానీ ఇవాళ మాట్లాడబోతున్న టాపిక్ అత్యంత సున్నితమైనది, క్లిష్టమైనది. దావూద్ ఇబ్రాహిం. ఈ పేరు బహుశా ఫోన్లో స్నేహితులతోనో తెలిసిన వాళ్ళతోనో మాట్లాడడానికి కూడా మనం జంకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఈ పేరు వినగానే ఎవరు ఎక్కడ ఎలాంటి నిఘా వర్గాలు మనని ట్యాప్ చేస్తున్నారో అనే ఒక భయం కలుగుతుంది. అలాంటిది ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ దావూద్ ఇబ్రాహింపై ఏకంగా సినిమా తీసి పడేశారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ప్రస్తుతం డి కంపెనీ పేరుతో విడుదలవబోతున్న ఈ సినిమాపై మాట్లాడబోతున్నాం. అండర్ వరల్డ్ అంటే అసలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ. వర్మ గారు నమస్కారం. ఎవరికి చెప్పనని మీరు ఒట్టేస్తే ఒక సీక్రెట్ చెప్తాను. చెప్పండి. నేనే దావూద్ ఇబ్రాహిం ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని అలా తిరుగుతున్నా రోడ్ల మీద. మేము చాలా సీరియస్గా గంభీరంగా మొదలు పెడితే మీరు కనీసం భయం సృష్టించడానికి కూడా మీరు అవకాశం ఇవ్వండి. బట్ సీ జోక్స్ అపార్ట్, బికాజ్ ఐ స్టడీడ్, అంత స్టడీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ తనలాగా ఆలోచించడం మొదలుపెట్టాను. అంటే మీరు అని చెప్తారు కదా, ఒక మనిషి
ఒక 6 నెలలు ఉంటే వీరు వాళ్ళు అవుతారు, వాళ్ళు వీరు అవుతారు సామెత ఉంది కదా. అలాగే నాకు బికాజ్ ఐ కాన్స్టెంట్లీ ట్రయింగ్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకుని తను ఎలా ఆలోచిస్తాడు, ఎందుకు ఆలోచిస్తాడు అంత రీసెర్చ్ చేసి యాక్చువల్గా నేనే ఫీల్ అవుతున్నాను. అది మామూలుగా మీరు మంచి చెడు అని ఎప్పుడు విభజించారు మనుషుల్ని, కానీ ఇది సూటిగా అడుగుతున్న ప్రశ్న, మీ దృష్టిలో దావుద్ ఇబ్రహీం మంచోడా కాదా? ఇక్కడ పాయింట్, మంచి అనేది మంచి చేస్తారు, చెడు అనేది చెడు చేస్తారు, అంత సింప్లిస్టిక్ డెఫినేషన్ అది. దావుద్ ఇబ్రహీం చాలామందికి మంచి చేశాడు, చాలామందికి చెడు చేశాడు. అప్పుడు మీరేంటి, ఒక సొసైటీ పరంగా మనం ఆలోచించాలా, లేకపోతే ఒక తను చుట్టూ ఉన్న వాళ్ళు తను ఎలా చూసుకున్నాడు దాన్ని బట్టి మనం ఒక మెజర్మెంట్ ఉండాలా, లేకపోతే జస్ట్ లీగల్గా మన డెఫినేషన్ తీసుకుంటే క్రైమ్ చేశాడు కాబట్టి ఒక క్రైమ్ చేసిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అనాలా అనేది ఈ 3 పాయింట్స్ మనకు క్లారిటీ కావాలి. సో అఫ్ కోర్స్ ఇల్లీగల్గా అబ్స్కాండింగ్ కేసులో ఉన్నాడు, ఈజ్ అ క్రిమినల్ పర్సన్ యాజ్ పర్ ద లా ఈజ్ కన్సర్న్. సో దాంట్లో అప్పుడు ఈజ్ అ క్రిమినల్. తర్వాత మంచి చెడు అనేది నేను చెప్పేది, ఇప్పుడు తను నమ్మింది తను చేశాడు, దాని మూలం చాలామందికి మంచి జరిగింది. సో మీరు ఒక విషయాన్ని ఇప్పుడు చెడ్డోడు ఎప్పుడు ఉంటాడు, యూఆర్ యాక్చువల్లీ జస్టిఫైయింగ్. ఐఎమ్ జస్టిఫైయింగ్ అంటే జస్టిఫైయింగ్ ఈజ్ నాట్ ద వర్డ్, బికాస్ క్రైమ్ అనేది లీగల్ వర్డ్. అది ఎందుకు జరిగింది అనే దానికి ఒక మారల్ కాజ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు 1980లో దొంగరిలో స్టార్ట్ అయింది డీ గ్యాంగ్ అనేది యాక్చువల్గా. ఆ టైంలో వెరీ లాట్ ఆఫ్ పోవర్టీ అండ్ లార్జ్ ఫ్యామిలీస్ గాట్ సమ్ 14 పీపుల్ ఇన్సైడ్ హిస్ హోమ్, బ్రదర్స్ చెల్లెళ్ళు వీళ్ళందరూ కలిసి. ఆ కైండ్ ఆఫ్ ఏ అట్మాస్ఫియర్లో ఆ ఇంజస్టిస్ ఫీల్ అయినప్పుడు సంబడీ విల్ వాంట్ టు డూ సంథింగ్ రెబెలియస్. అది నక్సలైట్స్ కూడా అలాగే వస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ రెబెల్ కమ్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ జోన్. అప్పుడు అది క్రిమినల్గా చేసిన తప్పుకి విచ్ ఇస్ లీగల్, కానీ తనకున్న పరిస్థితుల్లో ఒక ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో చేసినప్పుడు ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం డైరెక్ట్గా అతను చెడ్డోడు క్రైమ్ చేశాడు కాబట్టి అనేది నాకు, దట్ ఈస్ వేర్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్. అంటే మీకు ఇంత పెద్ద గ్యాంగ్స్టర్, ప్రపంచమంతా గ్యాంగ్స్టర్ అని ఆయన కోసం నిఘా వర్గాలు వెతుకుతున్న ఈ వ్యక్తిని కూడా మీరు చెడ్డవారు అనలేరు. నేను అనలేదు. యూ డోంట్ వాంట్ టు జడ్జ్. ఎందుకంటే ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దావుద్ ఇబ్రహీం మీద లాస్ట్ కేసు రిజిస్టర్ అయింది 1982లో, చాలామందికి తెలియదు. సో నియర్లీ 40 years నుంచి తను ఏమీ చేయలేదు అసలు. బేసిక్గా 93 సీరియల్ బ్లాస్ట్లో అక్యూజ్ నెంబర్ 1. అక్కడ ఏంటంటే 13 ఏళ్ళ ట్రయల్ తర్వాత ఒక్క లింక్ పెట్టలేకపోయారు దావుద్ ఇబ్రహీం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు లేదని. దట్ ఈస్ యాక్చువల్లీ ద కేస్ హిస్టరీ. కాకపోతే తనకున్న పేరుతోటి డీ కంపెనీ అనేది దావుద్ ఇబ్రహీం సృష్టించింది, కానీ డీ కంపెనీ రిజిస్టర్డ్ కంపెనీ కాదు, ఇట్ ఈస్ జస్ట్ నేమ్ గివెన్. తన ఆర్గనైజేషనల్ స్కిల్తో మామూలు స్ట్రీట్ గ్యాంగ్స్ని కూడా ఇంత పకడ్బందీగా నడపచ్చు అనే ఒక ఆస్పెక్ట్ తను సృష్టించాడు. కాబట్టి ఆ డీ కంపెనీ అనే పేరు కంటిన్యూ అవుతుంది. డీ కంపెనీలో 100 మంది ఉన్నారు గ్యాంగ్స్టర్స్. అబూ సలీం కూడా అక్కడ ఉన్నారు, చోటా షకీల్ అక్కడ ఉన్నారు. 97 to 2004లో మ్యాక్సిమం అండర్ వరల్డ్ యాక్టివిటీస్ జరిగినాయి బాంబేలో. ఆ టైంలో దేంట్లో కూడా దావుద్ ఇబ్రహీం పేరే లేదు అసలు. సో దావుద్ ఇబ్రహీం యాజ్ అ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డీ కంపెనీ, దో హీ ఫౌండెడ్ ఇట్. సో హీ ఫౌండెడ్ ఇట్ అండ్ హెన్స్ ఈజ్ రెలవెంట్ హియర్. బట్ మీరు తీసిన సినిమా మాత్రం డీ కంపెనీ. ఎందుకంటే నేను తీసే సినిమా ఏంటంటే బేసిక్లీ దిస్ ఈజ్ అబౌట్ దావుద్ ఇబ్రహీం వెరీ బిగినింగ్ టైంలో అతని బ్రదర్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఒక ఇది చేశాడు. ఆ ఆస్పెక్ట్ ఒకటే నేను తీసాను డీ కంపెనీ. అండ్ ఫస్ట్ టైం బాంబేలో దావుద్ ఇబ్రహీం అని అన్నాడు అని ఒక పేరు రిజిస్టర్ అయింది జనాల్లో. అది తీసి దాని తర్వాత కంటిన్యూషన్ సిరీస్ లాగా తీస్తున్నాను డీ కంపెనీ. కానీ ఇంత అవుట్డేటెడ్ క్రిమినల్ తర్వాత ఆయన మీద కేసు కూడా లేదని చెప్పి ఆయన మీద సడన్ గా మీరు స్ఫూర్తి పొంది సినిమా తీసేంత పని అంటే వాట్ అబౌట్ హిమ్? బికాస్ ఐ ఆనెస్ట్లీ థింక్ హీస్ ఎప్పుడైనా సరే ఒక విజనరీ అవసరం ఏ బిజినెస్లో కానీ ఏ దాంట్లో. టాటా బిర్లాలు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు సడన్గా అక్కడికి ధీరుభాయ్ అంబానీ ఒక అతను గుజరాత్ నుంచి వచ్చాడు. అంతకుముందు అంతంత పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఆలోచించి ఒక విజనరీ ఆస్పెక్ట్ తోటి ఈ చేంజ్ ఎంటైర్ ఇండస్ట్రీస్ ఫేస్ ఇన్ ఇండియా అక్కడి నుంచి. అంటే ఆల్మోస్ట్ టాటా బిర్లాని మర్చిపోయాం దాని తర్వాత. సేమ్ థింగ్ వాట్ బిల్ గేట్స్ డిడ్ టు IBM, యూనో. సో అది లీగల్ ఆస్పెక్టు, బిజినెస్ ఆస్పెక్టు. సేమ్ థింగ్ అండర్ వరల్డ్లో కరీం లాలా వర్దాబాయ్ మొదలియార్ అండ్ హాజీ మస్తాన్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు
ఒక 25-year-old బాయ్ దావుద్ ఇబ్రాహిం అనేవాడు దోంగ్రీ నుంచి వచ్చి ఈ కంప్లీట్లీ చేంజ్ ద వే ద అండర్ వరల్డ్ ఆపరేట్స్. సో ఇఫ్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఆన్ వీరప్పన్, somebody makes a film on Hitler, అలాగే మేక్ ఎ ఫిల్మ్ ఆన్ దావుద్ ఇబ్రాహిం, ఎనీబడి మేడ్ ఎన్ ఇంపాక్ట్ ఏ విధంగా అయినా సరే, ఐ థింక్ హిస్ మటీరియల్ is good for making a film. But as much as it sounds like a repetitive question to you, Ramu garu, you don't want to make a film on a change maker like Sachin Tendulkar. You don't want to make a film on a change maker like Dhirubhai Ambani. But you want to make a film, you insist on making a film on a criminal who has actually harmed the world in many ways. See, lot of people believe Dhirubhai Ambani also has done many things to become that. You know? సో ఇప్పుడు మీరు మనకి సామెత పట్టుబడినోడే దొంగ అని, పట్టుబడినోడు దొంగ కాదని. ఎన్నో పాలిటీషియన్లు చేయొచ్చు, పోలీస్ ఆఫీసర్లు చేయొచ్చు. మనం ఎవరైతే లీగల్గా కరెక్ట్గా వాళ్ళు జైల్లో లేకుండా సక్సెస్ఫుల్ ఉన్నారనుకుంటే వాళ్ళ అందరి వెనకాల కూడా ఒక కథ ఉంటుంది ఏదో ఒకటి. సో నేను ఎంచుకునేది ఏంటి, నాకున్న చాయిస్లో మోస్ట్ డ్రామాటిక్గా అనిపించింది నేను అనుకుంటాను. ప్రతి క్రిమినల్, ప్రతి టెర్రరిస్ట్ కూడా ఒక పని చేసినప్పుడు తన వాళ్ళని ఎవరినో బెనిఫిట్ చేయడానికి చేసుకోవడం అనేది పరిణామం ఉంటుంది. కానీ దట్ స్టిల్ డజంట్ జస్టిఫై. దానికి చట్టాలు ఉంటాయి, పరిధులు ఉంటాయి, ప్రపంచం ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని ఉల్లంఘించి మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తుల మీద. కానీ నేను అదే అంటున్నాను, జస్టిఫై అనే మాట కరెక్ట్ కదా అంటున్నాను. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ అదర్ పర్సన్ షూస్, ఓకే, అవతలోడి షూస్లో మనం లేనప్పుడు అతను ఏం చేశాడు అనే దాని మీద జడ్జ్మెంటల్ అవ్వటం అనేది నేను చేయను. ఎందుకంటే ఆ పరిస్థితిలో నేనుంటే నేనేమన్నా చేసేవాడినా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాడికల్స్ ఉంటారు అనుకోండి, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళని తొక్కేసి వాళ్ళని అరాచకాలు చేసేస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఎదురు తిరిగి ఒక ల్యాండ్ లార్డ్ని చంపేశారు అనుకోండి. చంపటం అనేది చట్టరీత్యా నేరం. ఆఫ్ కోర్స్ దే విల్ బీ పనిష్డ్ ఫర్ దట్. బట్ ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని కార్నర్ చేస్తే వాళ్ళు అలా చేయాల్సి వచ్చిందో అనే దానికి, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టాకింగ్ అబౌట్ మారల్ జస్టిఫికేషన్ ఇఫ్ యూ కేర్ టు అండర్స్టాండ్. ఇంకా చాలా సింపుల్ చెప్తాను మీకు. నేను ఒకసారి పోలీస్ ఆఫీసర్ని అడిగినది, ఇప్పుడు క్రైమ్ చేసిన వాడిని శిక్షించాలని మీరు అంటారు. ఒక రిచ్ మ్యాన్ ఒక పనివాడికి జీతం ఇట్లా, ఓకే, వాడికి ఒక వాళ్ళ మదర్ ఎవర్ షీ ఈజ్ నాట్ వెల్ and he needs urgently money to pay for the medicine. Okay, సో వాడు ఈ జీతం ఇవ్వట్లేదు కాబట్టి ఆడేదో ఇంట్లో డబ్బులు కొట్టేసి వెళ్ళిపోయాడు అని పట్టుకున్నారు పోలీసులు. డబ్బులు దొంగిలించడం అనేది నేరం, ఆఫ్ కోర్స్. అందుకని అతని చట్టరీత్యా అతను శిక్షిస్తారు ఏదో చేసి. బట్ వాడు ఎందుకు చేశాడు అని మీరు వెనకాలకి వెళ్తే ఐ డోంట్ థింక్ యూ విల్ ఫీల్ ద సేమ్ థింగ్ ఆఫ్టర్ దట్. దో ఇట్ ఈస్ స్టిల్ a crime. On paper it's a crime. Yeah. So you find a story behind everything. Yeah. And also you see the point is, ఒక సొసైటీలో ఎన్నో రకాల మంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ ఉంటారు, ఆయన తాట తీస్తూ ఉంటాడు, ఒకడు ఇంకోటేమో నరికేస్తూ ఉంటాడు, బొక్కలేదో కొడతా అని ఇంకోటి అంటాడు. దే డోంట్ డూ ఎనీథింగ్ బట్ దే యాక్చువల్లీ యూజింగ్ వాయిలెంట్ రెటోరిక్, విచ్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ I mean their anger or whatever you think it is. మనిషి ఏదో కొట్టుకుంటూ ఉంటారు, అప్పుడప్పుడు దెబ్బలాడతారు, కొన్నిసార్లు మర్డర్లు కూడా జరుగుతాయి, కొన్నిసార్లు ఎవరితోనో చంపేస్తారు. ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ ది కంపెల్లింగ్ ఫోర్సెస్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అది డబ్బు దొంగిలించడానికి చేస్తున్నారా, మీ పేరు సంపాదించడానికి, పగ తీర్చుకోవడానికి చేస్తున్నారా, లేకపోతే ఒక పొజిషన్లో ఇంకేమీ చేయలేక చేస్తున్నారా అనేది ప్రతి దాని వెనకాల వేరే వేరే కారణాలు ఉంటాయి. ఆ కారణాలని కంప్లీట్గా అర్థం చేసుకోకుండా జస్ట్ క్రైమ్ చేశాడు కాబట్టి అతను చెడ్డోడు మంచోడు అంత సింప్లిస్టిక్గా చేయడం కరెక్ట్ కాదు. ఈ సినిమా అంటే హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీ అంటారు. అయితే ఈ సినిమాలో హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ హ్యూమన్ ఇంట్రెస్ట్. ఓన్లీ హ్యూమన్ ఇంట్రెస్ట్. యాక్చువల్లీ దిస్ వెరీ లిటిల్ యాక్షన్. ఆల్మోస్ట్ ఆ పుకార్ ఏదో వచ్చింది నిన్నో మొన్నో, స్వయంగా ఆయనే ప్రొడ్యూస్ చేయించుకున్నారు సినిమా అని చెప్పి, మీ చేత తీయించుకోవాలని చెప్పి. ఇంకెవరు అంటే అలాగే ఉండి వింటూ ఉంటే అంత గ్లోరిఫైడ్ గా వినిపిస్తుంది. గారు, ఇస్ ఇట్ ట్రూ దట్ ఈస్ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ వే? ఫస్ట్ ఆఫ్ ఆల్ దావుద్ ఇబ్రాహిం ఐ థింక్ మస్ట్ బి అరౌండ్ 65 నౌ. తనకి ఇప్పుడు కొత్తగా వైట్ వాష్ చేసుకునే అవసరం లేదు పేరు, అది ఒక పాయింట్. రెండోది, నేను చేస్తున్నది ఏది తను చేసింది చేయలేదని చెప్పడం కానీ, తను చెయ్యింది చేశాడని చెప్పడానికి ఈ సినిమా ఉద్దేశం కాదు. ఈ ఫిల్మ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్. ఫర్ ఎగ్జాంపుల్, హీ కిల్డ్ ఎ పర్సన్ కాల్డ్ అలంజేబ్.
1983లో 82-83లో ఆలంజేబ్ అనే ఒక అతన్ని మర్డర్ చేశాడు అని వినటానికి ఒకలాగా ఉంటుంది. అసలు ఆలంజేబ్ ఎవడు, వాడేం చేశాడు, ఎందుకు చంపాడు అని మీరు తెలుసుకున్నప్పుడు అది హ్యూమన్ యాంగిల్ అవుతుంది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళకున్న రిలేషన్షిప్ ఏంటి, అసలు వాళ్ళ మధ్యన ఏం జరిగింది, ఇవన్నీ మీరు తెలుసుకోకుండా కేవలం ఒకడు మర్డర్ చేశాడు కాబట్టి ఆడు మంచోడా చెడ్డోడా అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఫైట్. సో ఇదంతా మీరేంటి అందరు థింకింగ్ మార్చాలనుకుంటున్నారా? ప్రధాన వెనకాల ఉంటుంది లేదా ఎంటర్టైన్మెంట్ వాల్యూ అంటారా? I want to tell the story. I just am interested in understanding human emotions. రైట్. అండ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్ రాము గారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనందరూ విన్నది ఏంటంటే, ఒక సెకండ్ వరల్డ్లో నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో జరిగిన ఘోరాతి ఘోరమైన థింగ్ అది ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు. వాళ్ళు తిండి పెట్టకుండా అస్థి పంజరాల్లాగా వాళ్ళు అయిపోయి వాళ్ళ గోతులు వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళు చచ్చిపోవటం. ఎందుకంటే ఎక్కడ గొయ్యి తీసి అవ్వడు లేడు కాబట్టి వాళ్ళు రాగానే ఫస్ట్ వాళ్ళతో గొయ్యి తవ్వించారు. తవ్వించి ఇంకా వాళ్ళకి వాళ్ళు చూసుకోలేని పరిస్థితికి వచ్చేసరికి అందరినీ గోతు దగ్గర నిలబెట్టి గన్తో షూట్ చేసి వాళ్ళు గోతులు పడిపోయిన తర్వాత పాతిపెట్టారు. ఇది వింటే అసలు మనకి ఒళ్ళు అసలు ఎలాంటి మనుషులు ఇది చేస్తారు, చేయగలుగుతారు. ఒకటి చేశారు, కానీ వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనం ఇప్పుడు చేయగలుగుతాం, చేయలేం. దీని మీద నేను చాలా బుక్స్ చదివి అసలు ఎలా ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు వాళ్ళు ఒక పిచ్చోళ్ళు అన్నవి ఉండాలి, లేకపోతే అలా చేసినందుకు వాళ్ళకి ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు కొట్టారు అనుకోండి, ఆయన టార్చర్ చేసి వాడిలోంచి ఒక నిజం తెప్పించడానికి ట్రై చేస్తారు, అదొక కారణం ఉండొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద కాన్సన్ట్రేషన్ క్యాంప్స్, నేను ఫైనల్గా ఏం రియలైజ్ అయ్యానంటే, ఇప్పుడు